సార్ ఇప్పుడు ఈ న్యూమరాలజీలో 4వ నంబర్ ఎవరికి ఎలా ఉంటుంది? 4వ నంబర్లో పిల్లలు పుడితే తల్లిదండ్రులకి బాగా కలిసి వస్తుంది, ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. వాళ్ళకి తాట తెగిద్ది, పుట్టిన వాళ్ళకి తాట తెగిద్ది, తల్లిదండ్రులకి బాగా కలిసి వస్తుంది. అమ్మాయి కానీ అబ్బాయి కానీ 4వ తారీఖు పుట్టారంటే తల్లిదండ్రులు అప్పుడు దాకా ఒకవేళ ఇల్లు లేదంటే ఇల్లు కట్టుకుంటారు, ఒకవేళ అప్పుడు దాకా ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వస్తుంది, అప్పుడు దాకా వ్యాపారం మామూలుగా ఉంటే మంచి వ్యాపారం. అలా 4వ తారీఖు పిల్లలు పుడితే చాలా మంచిది. 4 అంటే రాహు, పాము, వివాహ వ్యాపార సంతాన సమస్యలు ఏర్పాటు చేస్తాడు. ఏమన్నాను, అతనికి తాట తెగిద్ది, తల్లిదండ్రులకి బాగా ఉంటుంది. వివాహ వ్యాపార సంతాన సమస్యలు ఎవరికి? పుట్టినోడికి కదా. వివాహం జరగాల్సి ఆల్రెడీ వాళ్ళకి అమ్మ నాన్న పెళ్ళైంది కాబట్టి వీడు వచ్చాడు కాబట్టి వీళ్ళకి ఇబ్బంది అనమాట. 4వ తారీఖు ఎక్కువగా తగ్గించడం చాలా మంచిదమ్మా. డెలివరీ డేట్ 4వ తారీఖు ఇస్తే తగ్గించడం చాలా మంచిది. వీటిలో 4వ నెంబర్ కొంచెం పర్లేదు, బాగానే ఉంటుంది. వీళ్ళు ఈ ఫుడ్ ఐటమ్స్, రెసిడెన్సీస్ ఇలాంటి పనులు చేస్తే బాగా సక్సెస్ అవుతున్నారు. 4 వాళ్ళు బిజినెస్ కైండ్ ఆఫ్ లో కూడా బాగుంది, అలానే జాబుల్లో కూడా బాగున్నారు. 4లో పుట్టిన వాళ్ళు మంచి మంచి సినిమా యాక్టర్లు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు, అన్నీ కూడా బాగానే ఉన్నారు. కాకపోతే వీళ్ళకి పర్టికులర్గా ఫ్యామిలీ లైఫ్ విషయంలోనే కొంచెం ఇబ్బంది అవుతుంది, రాహు కాబట్టి. సో 4వ తారీఖుని కొంచెం తగ్గించడం మంచిది. ఏది ఏమైనా కానీ 4వ తారీఖున పిల్లలు పడటం వల్ల తల్లిదండ్రులకు బాగా కలిసి వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు ఆస్తి అంతస్తులు మరి ఆటోమేటిక్ పిల్లలకి వస్తాయి కదా. సో ఎంటర్టైన్మెంట్ లైఫ్ బాగానే ఉంటుంది, ఎంజాయ్మెంట్ లైఫే ఉంటుంది, లైఫ్ బాగానే ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఎక్కువగా మదన పడుతూ ఉంటారు. ఎందుకని? ఈ రాహు వివాహ సమస్యలు లేదా ప్రేమ సమస్యలు ఇలా రావటం వల్ల బాగా మదన పట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాకపోతే ఇప్పుడు 100 కార్లు ఉన్నాయి కానీ నిద్ర పట్టకపోతే వేరు కదా. అలా ప్యాలెసే ఉంది కానీ ఎవరినో ఏదైనా డిస్టర్బ్ అయ్యి నిద్ర పట్టకుండా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే డిస్టర్బెన్సే కదా. అలా ఉంటుంది 4వ నెంబర్. ఏదైనా 4వ నెంబర్లో పేర్లు పెట్టకూడదు, అసలు 4వ నెంబర్లో పేర్లు రావు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. 4వ నెంబర్ అంటే చిన్న నెంబర్ కాబట్టి 4వ నెంబర్లో పిల్లలు పుడితే బాగానే పైకి వస్తారు. అంత గొప్ప రిజల్ట్స్ ఇవ్వకపోయినప్పటికీ ఓకే, నో ప్రాబ్లం, బాగానే ఉంటుంది. అదే 13 ఇట్స్ ఇన్ఆస్పిషియస్ నంబర్, వరస్ట్ నంబర్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మీరు వెళ్ళి కెమెరా తీసుకొని హైటెక్ సిటీకి వెళ్ళి వీళ్ళ హౌస్ నంబర్లు చూస్తే 1, 2, 3, 4, 12, 12A, 14 ఉంటుంది. అదేంటంటే ఇక్కడ 13 ఉండాలి కదా అంటే ఉండదు. అమెరికాకి వెళ్తే 13వ నెంబర్ లిఫ్టే ఉండదు, అంటే 13వ ఫ్లోరే ఉండదు, వీళ్ళ నంబర్లు ఉండవు. 13 అంటే అసలు 13 జోలికి ఎవరు వెళ్ళరు. ఆల్ ఫారినర్ ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ తెలుసు 13 నెంబర్ గురించి, ఎందుకంటే ఆ 13వ నెంబర్ని అందరు ఫారినర్స్ అందరూ కూడా రిజెక్ట్ చేసేసారు. ఇది అసలు మంచి నెంబర్ కాదు అని చెప్పి 13వ తారీఖున అనే నెంబర్ని అసలు వాడరు, ఇళ్ళకి వాడరు, ఆ డేట్ని వెళ్ళి జాయిన్ అవ్వరు, ఆ డేట్ని స్కూల్లో జారరు, ఏమి అవ్వరు. ఇక్కడ మీకు చూడండి ఇంకొక చిన్న విషయం చెప్తా. అంటే కొంతమంది సక్సెస్ అవ్వలేదని కాదు, మనకే స్కూల్స్ చిన్నప్పుడు 13వ తారీఖే ఓపెన్ చేసేవాళ్ళు. అవును, 13, 12 ఓపెన్ చేసేవాళ్ళు. ఈ 13వ తారీఖు అంటే నేను అనేది ఏంటంటే 13వ తారీఖు ఒకవేళ ఓపెన్ చేసిన ఒకరోజు పోతే పోయింది, 14వ తారీఖు జాయిన్ అయితే చాలా మంచిది. ఎందుకంటే 13 అనేది ఇన్ఆస్పిషియస్ నంబర్. అదే ఇంగ్లీష్ పీపుల్ కూడా 13వ నెంబర్ వాడరు, ఆల్ ఫారిన్ కంట్రీస్లో 13వ నెంబర్ వాడరు. అలానే ఇండియాలో కూడా 13వ నెంబర్ ఆపేశారు, తగ్గిస్తున్నారు. అంటే ఇప్పుడిప్పుడే దీని మీద అవగాహన కలుపుతుంది. ఇలా అలాంటి వాళ్ళు చెప్పడం ఇవన్నీ చేయటం వల్ల 13వ తారీఖున పెళ్లి చేసుకోకూడదు, 13వ తారీఖున స్కూల్కి వెళ్ళకూడదు. అంటే ఫస్ట్ డే అంటే మామూలు రోజు కూడా 13వ తారీఖు మానేయకూడదు. ఫస్ట్ డే వెళ్ళేటప్పుడు స్కూల్లో ఇయర్లో ఫస్ట్ డే వెళ్ళేటప్పుడు 13ని వెళ్ళకూడదు, 13వ తారీఖున మ్యారేజ్ చేసుకోకూడదు, 13వ తారీఖు ఆఫీస్లో జాయిన్ అవ్వకూడదు. ఇప్పుడు సపోజ్ కొంతమంది విజయవాడ నుంచి హైదరాబాద్లో జాబ్ ప్రయత్నానికని రాబోతున్నారు, అది 13వ తారీఖు రాకూడదు, 14ని రావచ్చు. అలా ఏదైనా ఒక మంచి పని చేయబోతున్నప్పుడు ఆ 13 అనే నంబర్ని వాడకూడదు. అట్టని చెప్పి 13వ తారీఖు భోజనం చేయకుండా ఉండమంటారంటే అది కాదు నేను అనేది. మంచి పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఆ డేట్ను కొంచెం స్కిప్ చేసి చేసుకుంటే బాగా ఉంటుంది. అసలు దీని గురించి చిన్నప్పుడే ముస్లిమ్స్ ఈ న్యూమరాలజీ ఇవన్నీ రాకముందు 3 9 18 అని అరే 13 18 జోలికి వెళ్ళొద్దురా అని చెప్పి ఎప్పుడో చెప్పారు. ఆ 13 అంటే అందరూ దాన్ని అంత ఇదిగా నెగిటివ్ నెంబర్గా తీసుకుంటారు. సో 13వ నెంబర్లో బర్త్ తీసుకోకూడదు, ఏ పని చేయకూడదు, పేరు అసలు పెట్టకూడదు.
మరి చాలామందికి 13లో పేరు ఉన్నటువంటి వాళ్ళే, సార్ నేను డిఎస్సిలో నాకు 1 మార్కులో మిస్ అయ్యాను సార్, హాఫ్ మార్కులో మిస్ అయ్యాను సార్, నాకు ఆల్రెడీ జాబ్లో జాయిన్ అవ్వమని లెటర్ వచ్చింది సార్, తీరా అక్కడికి వెళ్తే ఎవరో కోర్టులో వేసారంటే జాబ్ పోయింది సార్, ఇలా అన్ని నోటి దాకా వచ్చి మిస్ అయ్యి అని చెప్పే వాళ్ళందరి పేరులో 13వ నంబర్లే ఉంటాయి, లేదా 13వ తారీఖు పుట్టుంటారు. అది ఇన్ఆస్పిషియస్ నంబర్. అదే 22 224 ఇట్స్ అ మాస్టర్ నంబర్. 22 పక్క పక్కన బలం ఇచ్చింది ప్లస్ మాస్టర్ నంబర్. చిరంజీవి గారు ఎప్పుడు పుట్టారు? 22వ తారీఖు పుట్టారు. ఒక వ్యవస్థని క్రియేట్ చేశారు చూడండి. చిరంజీవి గారి తరపున ఫలానా వాళ్ళ అల్లుడో లేదా వాళ్ళోళ్ళో సినిమా తీస్తారంటే హిట్ ఇక అంతే. చిరంజీవి అంటే ఒక పాపులారిటీ, ఒక వ్యవస్థ. చిరంజీవి గారు అంటేనే ఒక వ్యవస్థను కదా, అలా క్రియేట్, అలాంటి నంబరు మాస్టర్ నంబర్ 22. అందువలన వారు ఆ మాస్టర్ నంబర్లో పుట్టడం వలన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు, ఒక వ్యవస్థను క్రియేట్ చేశారు. వాళ్ళ పేరెంట్స్కి చూడండి, చిరంజీవి గారి వల్లనే కదా మంచి పేరు ప్రతిష్టలు అన్నీ వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఎలా వచ్చింది? చిరంజీవి గారు అంటే ఇలా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు తెస్తారు. ఈ 4వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు కుటుంబం కూడా చాలా బాగా ఫైల్లోకి వస్తుంది, అంతా బాగుంటుంది. ఒక 22 అనేది ఒక ఎక్సలెంట్ నంబర్, మాస్టర్ నంబర్. దీనిలో కాస్త లోటుపాట్లు లేవు అంటే లోటుపాట్లు లేవు అంటలా. ఇప్పుడు చిరంజీవి గారు కూడా మొదట్లో కొంచెం ఇబ్బందులు పడుతూనే వచ్చారు, అంచెలంచెలుగా పైకి వచ్చారు. ఇలా అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చేటువంటి నంబర్. ఎందుకంటే 2 కదా, పౌర్ణమి అమావాస్య చెప్పా కదా, అందువల్ల అలా కొంచెం చిన్నగా అలా పైకి తెస్తారనమాట. తీసుకొచ్చేటువంటి ఒక అద్భుతమైన నంబర్. సో 22లో పిల్లలు పుట్టవచ్చు, 22లో పేరు పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆ 4 రిలేటెడ్ వాళ్ళందరికీ. అదే 31 ఉంది. 31 3 అంటే గురువు, 1 అంటే సూర్యుడు. ఈ 31ని నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నానమ్మా. 2 మ్యారేజెస్, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్సెస్, మొండి వాళ్ళు, నేను పట్టుకుని కుందేళ్ళకి 3 కాళ్ళు అంటారు. దే ఎగ్జాగరేట్ ఈవెన్ స్మాల్ థింగ్స్. చిన్ననాటికే కోపం వస్తే లైఫ్లు బాగోవమ్మా. అసలు సెకండ్ మ్యారేజెస్ ఎందుకు అవుతాయి అంటే దానికి కోపం వస్తే అసలే బాబు ఈ భర్త లేకపోయాళ్ళే అనిపించింది, లేదా ఈ భార్య లేకపోయింది అనిపించింది అనమాట. అంటే ఒక ఎగ్జాగరేషన్ పొజిషన్కి వెళ్ళిపోయినప్పుడు ఎవరికైనా ఏమనిపించింది అంటే నాయన దీనికన్నా ఇండివిజువల్గా ఉండటం బెటర్ అనేటువంటి ఒక పొజిషన్కి వెళ్ళిపోతారు. ఎవరు కూడా, ప్రతి వాళ్ళు కూడా హాయిగా చక్కగా భార్యాభర్తలు కలిసి ఉండాలి, పిల్లలు కలిసి ఉండాలి, నా కుటుంబం బాగుండాలనే ఆలోచిస్తారు. కానీ ఎవరు విడిపోవాలి, ఎవరు డిస్టర్బ్ చేసుకొని ఎవరు ఆలోచించరు. ఇక ఆ స్టేజ్ దాటిపోయినాక ఏమి చేయలేని పొజిషన్లో విడిపోవాలనుకుంటారు అనమాట. అలా బిహేవ్ చేస్తారు 31 వాళ్ళు. సో 31లో భర్త తీసుకోవడం అంత మంచిది కాదు. ఒకవేళ అనుకోకుండా భర్త వచ్చినా కానీ వాళ్ళకి పేరు పెట్టేటప్పుడు ఆ 31లో పేరు రాకుండా వేరే నంబర్లో పేరు పెట్టుకొని చేసుకుంటే మంచి సక్సెస్ చూడటానికి అవకాశం ఉంటుంది. ఇలా ఏ నంబర్కి ఆ నంబర్ని జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. నమస్కారం.